ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం చెప్పగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది చాలా సుపరిచితమైనటువంటి ఈ లేఖనాల మీద అనేక పాటలు, అలాగే ఈ మాటలు తెలియని క్రైస్తవ్యం అంటూ ఉండదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కోరహు కుమారులచే రచించబడినటువంటి కీర్తన. 84వ కీర్తన కూడా వీరే రచించారు. అక్కడ కూడా ఇదే మాటలు వల్లిస్తున్నారు. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని మందిర పరిచర్యలో ఆ దినాల్లో వీరికి ఇవ్వబడినటువంటి పని లేదా ఆధిక్యత ఏంటి అని ఆలోచిస్తే, దేవుని మందిరంలో వీరు ద్వారపాలకులుగా నియమితులయ్యారు. యెహోవాను బట్టి సంతోషించడానికి కొందరు వారున్నటువంటి స్థాయిని, స్థానాన్ని ఆలోచిస్తుంటారు. నిత్యము దేవుని మందిర ఆవరణంలో నివసిస్తూ, దేవుని మందిరాన్ని చూస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, వీరి హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆరాధనా భావంలోంచి వచ్చిన అద్భుతకరమైనటువంటి దైవ ధ్యానాలు ఇవి. దేవుని మందిరాన్ని ప్రేమించండి, ఆయన సన్నిధిని ప్రేమించండి, నిత్యము ఆయన కనుదృష్టి ఉండేటువంటి స్థలాన్ని ప్రేమించండి, ఆయన సన్నిధిని కోరుకోండి, ఆశ కలిగి ఆయన సన్నిధికి పరిగెత్తుకుని రండి, దేవుని మందిరములోని మేలుల చేత తృప్తి పొందండి. అయితే ఈ కీర్తన లేదా ఈ దైవధ్యానం రచించడానికి ఓ 2 బలమైన కారణాలు ఈ అధ్యాయంలో కనపడుతున్నాయి. ఆ మొదటి కారణం ఏంటంటే, నీ దేవుడు ఏమాయినని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. 42వ కీర్తనలో కోరహు కుమారులు, 79వ కీర్తన 10వ వచనంలో ఆసాపు, అలాగే కీర్తన 115:2లో దావీదు. ఆయా సందర్భాల్లో భక్తుల జీవితాల్లో నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏమయ్యాడు అని ప్రజలు ఎగతాళి చేస్తూ కనపడుతున్నారు. ఇటువంటి అనుభవాల గుండా మనం కూడా వెళ్తూ ఉంటాం. ఆ మార్గొస్తే మరికొందరు అన్ని జనాంగం కాదు, స్వజనులే దేవుని ఎరిగిన వారు కూడా ఇలాగే దేవుని మీద నిందలు మోపుతూ ఉంటారు. ఇటువంటి సమయాల్లో మనం నేర్చుకోదగిన ఒక మంచి అంశం మీకా ప్రవక్త మనకు బోధిస్తున్నాడు. 7వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాలు చూడండి. శత్రువు నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాస్త అవసాన కాలంలో ఇబ్బందుల మధ్యలో శత్రువు ఇలా అతిశయిస్తుంటాడు. వారు నమ్మిన దేవుడు వారికి సహాయం చేయలేదు. కొంతమంది ముఖాన్ని నీ దేవుడు నీకేం చేశాడు అని అడుగుతూ ఉంటారు. కృంగిపోవడం కాదు, లేఖనాల వైపు చూడండి, నేర్చుకొని జవాబు చెప్పేదానికి. ఒకవేళ నేను పడిపోయేదానికి, కృంగిపోయేదానికి కారణం ఏదైనా, ఇక్కడ మీకా అంటున్నాడు, ఒకవేళ నా పాపం ద్వారా నేను కూలిపోయాను అనుకోండి, ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు, ఆయన నీతిని నేను చూస్తాను. అవును, తప్పిదం చేశాను, నేను శిక్షకు అర్హుణ్ణి, నా దేవుని శిక్షను నేను ఓపికతో భరిస్తాను. అయితే ఆయన తిరిగి నన్ను వెలుగులోకి తీసుకొస్తాడే, ఇది నా శత్రువులు చూడాలి. నీ దేవుడు ఏమాయను అనినటువంటి శత్రువులు సిగ్గుపడాలి. ఇది కదా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో, దేవుని విషయాల్లో దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి రోషం. ప్రవక్త అయినటువంటి యోవేలు కూడా ఇలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా ఈ జనుల ఎడల జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానముకు అప్పగింపకము, లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనను అందురు కదా. అలా యాజకులు ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా దేశమును బట్టి రోషం తెచ్చుకొని ఆ జనుల ఎడల జాలి చూపిస్తాడట. కాస్త తూలినట్టుగా, త్రొట్టినట్టుగా కనబడితేనే సమాజము, విశ్వాసులు, సేవకులు చేస్తున్న పని ఏంటి? వారికి ప్రార్థన సహకారం అందించి కదా వారు నిలబెట్టాలి. పరిశుద్ధులు, విశ్వాసులు పడిపోతున్న సందర్భాల్లో వారి గురించి మాత్రమే ఆలోచించొద్దండి. వారి వెనక ఉన్నటువంటి దేవుని నామం గురించి ఆలోచించి ప్రవర్తించండి. అయితే ఇక్కడ 2వ బలమైన కారణం చెప్పాలి. ఇలాగ శత్రువుని దేవుడు ఏమయ్యాడు అని అడుగుటను బట్టి
5వ వచనం అంటాడు, నా ప్రాణమా నీ వేళ నాలో కృంగిపోయి ఉన్నావు. ఆయన ప్రాణం ఆయనలో కరిగిపోతుందట. నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణం నాలో కృంగిపోతుందని 6వ వచనంలోను, చివరి వచనమైన 11వ వచనంలో కూడా నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. తన కృంగుదల గురించి పలుమార్లు మాట్లాడుతున్నాడు. తర్వాత అధ్యాయాన్ని కంటిన్యూ చేస్తూ 43వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఇదే మాటలు. మనము అవసరాన్ని బట్టి ఇతరులను ఓదారుస్తూ, ఇతరులను సముదాయిస్తూ, వారికి ఒక డివైన్ కౌన్సిల్ చేస్తుంటాం. కానీ ఇది ఎంత గొప్ప అనుభవం చూడండి. మన ప్రాణం మనలో కృంగిపోతున్నప్పుడు మన ప్రాణాన్ని మనం సముదాయించటం. తన ప్రాణం కృంగిపోకుండా ఇక్కడ భక్తుడు వాడినటువంటి ఆ పద్ధతి ఏంటి? 42వ అధ్యాయంలో 8వ వచనం చూడండి మీరు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో కృంగిపోయినప్పుడు నేను లేవనెత్తి నేను బలపరిచే ఆయుధం, సాధనం ఏంటి? 2 పదాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి, వినపడుతున్నాయి. ఒకటి కీర్తన, రెండవది ప్రార్థన. యెహోవా దయాళుడని, ఆయనను ఆశ్రయించు వారందరికీ దయచూపువాడని విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అయితే చివరిగా మీకు మాటని జ్ఞాపం చేస్తాను. యోబు గ్రంథం 35వ అధ్యాయంలో ఎలీహు మాటల్లో ఒక మంచి మాట. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించచ్చు, భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువగా జ్ఞానం కలగజేయచ్చు. నన్ను సృజించినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకోను వారెవరనూ లేరంటున్నాడు. ఈ సమస్త జీవరాశిలో అన్నిటికంటే ఎక్కువగా బుద్ధి, జ్ఞానం నాకు ఇచ్చినటువంటి దేవుడు. ఆయన వెతికే వారు ఎవరున్నారు? జ్ఞాపకం చేసుకునే వారు ఎక్కడున్నారు? భక్తులు ఉపయోగించినటువంటి పద్ధతిని మనం కూడా ఉపయోగిస్తూ మన నిరాశ నిస్పృహల నుంచి మనం బయట పడగలుగుతాం. దేవుడు అట్టి శ్రేష్టమైన మార్గం గుండా మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.